ఏంటకిలిది? మీటింగ్స్ పోస్ట్‌పోన్ చేసుకుంటావా? అవును వదిన. తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి కదా! హాస్పిటల్‌కి మేము ఎవరో ఒకరిని తీసుకెళ్తాం కదా! దానికోసం నువ్వు మీటింగ్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటే ఎలా? వన్స్ మీటింగ్ ఫిక్స్ అయ్యాక సడన్‌గా పోస్ట్‌పోన్ అంటే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? ఆహ్, అది కరెక్టే అనుకో. అదే కరెక్ట్. నువ్వు హ్యాపీగా నీ మీటింగ్ సంగతి చూసుకో. శ్యామని హాస్పిటల్‌కి నేను తీసుకెళ్తాను. అయితే ఓకే వదిన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి ఎందుకు థ్యాంక్ యూ? శ్యామ, నువ్వు రిపోర్ట్స్ తీసుకో. నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అలాగే అక్క. హ్మ్. శ్యామ నాకు ఒంటరిగా దొరికింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎలాగోలా శ్యామ దగ్గర నుంచి ఆ గుట్టేంటో రాబట్టాలి. కానీ ఎలా ఎలా రాబట్టాలి? ఎంత అడిగినా అది నిజం చెప్పడం లేదు కదా. ఏం చేసి దాని చేత నిజం చెప్పించాలి? ఎస్, ట్రూత్ టాబ్లెట్స్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కదా. ఆ టాబ్లెట్స్ శ్యామకిస్తే అడిగిన ప్రశ్నలకి చచ్చినట్టు నిజం చెప్తుంది. నిజం మాత్రమే చెప్తుంది. కానీ ఎలా? ఆ టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎలా సంపాదించాలి? పోనీ డాక్టర్ని అడిగితే ఇస్తారా? ట్రై చేద్దాం. ఆ డాక్టర్ హాస్పిటల్లోనే కాకుండా బయట ఇంకో క్లినిక్ ఉందని చెప్పారు కదా. ఆ క్లినిక్కి తీసుకెళ్తే అక్కడే నా పని పూర్తి చేసుకోవచ్చు. హలో. హలో, డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారా? లేరండి. మీరెవరు? నేను సిస్టర్ దేవిని మాట్లాడుతున్నాను. డాక్టర్ ఎన్నింటికి వస్తారు? ఇంకో 2 గంటలు పడుతుంది మేడం. 2 అవర్సా? సిస్టర్ని మేనేజ్ చేస్తే ఈ 2 అవర్స్లో నా పని ఫినిష్ చేసుకోవచ్చేమో. హలో సిస్టర్. చెప్పండి మేడం. నాకు ఒక హెల్ప్ చేస్తారా? హెల్పా? ఆ హెల్ప్ చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000? అవును, అక్షరాల 1,00,000 రూపాయలు ఇస్తాను. ఏం చేయాలి మేడం? అంతే. ఓకే మేడం, మీరు చెప్పినట్టు చెయ్యొచ్చు. కానీ కొంచెం భయంగా ఉంది. ఎందుకు భయం? డాక్టర్ గారు వచ్చే లోపల నా పని పూర్తయిపోతుంది. 1,00,000 రూపాయలు నీ చేతుల్లో పడతాయి. ఓకే మేడం. ఆ ట్రూత్ టాబ్లెట్స్ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర లేవు మేడం. నేను ఒక మెడికల్ షాప్ అడ్రస్ మీకు మెసేజ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి, వాళ్ళు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఒక అరగంటలో శ్యామని తీసుకొని నీ దగ్గరకు వస్తాను. ఓకే మేడం. డ్రైవర్ గారు, లెఫ్ట్ తీసుకోండి. అక్క, హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ కదా? అవును, లెఫ్ట్ సైడే. మరి ఇతనేంటి ఇటు తీసుకువెళ్తున్నాడు? ఇటు పక్క ఆ డాక్టర్ గారి క్లినిక్ ఉంది. క్లినిక్? అవును, డాక్టర్ గారు ఇప్పుడు ఆ హాస్పిటల్లో లేరంట, ఈ క్లినిక్లో ఉన్నారు. ఫోన్ చేసినప్పుడు నిన్ను ఈ క్లినిక్కి తీసుకురమ్మని చెప్పారు. అందుకే ఇటు వెళ్తున్నాం.
అవునా, నాకు తెలియక అడిగాను లెక్క. పర్లేదు చెల్లి. నీకు గురువమ్మకి మావయ్య గారికి మధ్య నడుస్తున్న ఆ డ్రామా ఏంటో మొత్తం మొత్తం నీ నోటితోనే చెప్పిస్తాను ఇవాళ. చూస్తూ ఉండు శ్యామా. ఏంటక్క ఇక్కడ ఆపావు? ఇక్కడ క్లినిక్ ఎక్కడుంది? క్లినిక్ కొంచెం ముందుంది. మరి ఇక్కడ ఆపావేంటి? ఆ మెడికల్ షాపులో చిన్న పనుంది. మార్నింగ్ నుంచి నోస్ కొంచెం బ్లాక్ అయినట్టుంది. ఇన్హేలర్ తీసుకుందామని. అక్క, మీరు కార్లో కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వా? అవునక్క, అదొక్కటే కదా తీసుకోవాల్సింది, ఇంకేం అక్కర్లేదు కదా? అక్కర్లేదు. పర్లేదక్క, నేను వెళ్తానులే. శ్యామా, నీ హెల్త్ బాలేదు కదా, నువ్వు కార్లో కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇక్కడ రంగా అంటే నేనే మేడం. నర్స్ దేవి మిమ్మల్ని కలవమని చెప్పారు. మీ పేరు? ఐశ్వర్య. ట్రూత్ టాబ్లెట్స్ గురించి వచ్చారా? అవును. ఒక్క నిమిషం. ఏంటి అలా చూస్తున్నారు? ఈ మధ్య మెడికల్ షాపుల మీద చెక్కింగ్ ఎక్కువైంది మేడం. ఈ ట్రూత్ టాబ్లెట్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక్క నిమిషం. అయ్యిందా? ఇంకా ఎంతసేపు? ఒక్క నిమిషం. బ్యాగ్లో పెట్టుకోండి మేడం. ఇది గ్యారెంటీగా పనిచేస్తుందా? 100% గ్యారంటీగా పనిచేస్తుంది మేడం. కాకపోతే ఇది అందరికీ పడదు. ఎక్కువ మందికి రియాక్షన్ వస్తుంది. రియాక్షనా? అవును మేడం. మెడిసిన్ పడకపోతే 5 to 10 మినిట్స్లో అలర్జీ మొదలవుతుంది. ఇమీడియట్గా యాంటీ అలర్జీ డ్రగ్ పడకపోతే చాలా ప్రమాదం అవుతుంది. ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. అందుకే ఈ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు డాక్టర్ గారు పక్కన ఉండాలి. డాక్టర్ గారి క్లినిక్ లోనే ఇప్పుడు ఈ టాబ్లెట్ ఇవ్వబోయేది. డాక్టర్ గారి క్లినిక్లోనా? అయితే పర్వాలేదు మేడం. థ్యాంక్ యూ. ఓకే. అక్క, ఇన్హేలర్ తీసుకున్నారా? స్టాక్ లేదంట. డ్రైవర్ పోనీ. అలాగే మేడం. రా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఇక్కడ దేవి అంటే నేనే మేడం. ఇందాక ఫోన్ చేసింది నేనే. అదే డాక్టర్ గారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశాను. ఈ క్లినిక్ అడ్రస్ మీరు మెసేజ్ పంపించారు. పేషెంట్ తనే పేషెంట్. మా తోడి కోడలు శ్యామ. రండి మేడం, మీరు ఇక్కడే ఉండండి మేడం. ఏ, నేను లోపలికి రాకూడదా? లేదు మేడం, మీరు ఇక్కడే ఉండాలి. ఓకే, మీరు రండి మేడం. పడుకోండి మేడం. డాక్టర్ గారు ఇంకా రాలేదా సిస్టర్? వచ్చేస్తారు, ఒక 10 minutesలో వచ్చేస్తారు. వెయిట్ చేయండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను.
టాబ్లెట్ ఇవ్వండి మేడం. ఈ టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెటా? ఎందుకు? వేసుకోవాలి, వేసుకోండి. డాక్టర్ గారు చెకప్ చేయకుండానే టాబ్లెట్ వేసుకోమంటారేంటి? డాక్టర్ గారు చెకప్ చేయకముందు ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ఇది డాక్టర్ గారే చెప్పారు. ఇప్పుడు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూడకముందు కళ్ళలో డ్రాప్స్ వేస్తారు కదా, అవునవును, వేస్తారు. అలాగే తలకి దెబ్బ తగిలినప్పుడు తలకి ఎక్స్రే తీయబోయే ముందు ఈ టాబ్లెట్ వేసుకోవాలి. మీరు ఈ టాబ్లెట్ వేసుకుంటే 5 నిమిషాల తర్వాత ఎక్స్రే తీస్తాం. ఈలోపు డాక్టర్ గారు వస్తారు, మీ ఎక్స్రే రిపోర్ట్స్ చూస్తారు. ఇదిగోండి. మీరు ఇక్కడే 10 నిమిషాలు పడుకోండి, నేను 10 నిమిషాల్లో వస్తాను. అలాగే. ఐదు నిమిషాలు అయిపోయింది మేడం. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమడిగినా సరే అన్ని నిజాలే చెప్తుంది. పదండి. సిస్టర్, మీరిక్కడే ఉండండి. నాకు కావాల్సిన నిజాలు నేను తెలుసుకొని వస్తాను. ఓకే మేడం. నాకేదోలా ఉందక్క. నర్సు టాబ్లెట్ ఇచ్చిన దగ్గర నుంచి అలాగే ఉందక్క. ఏదో అనీజీగా అనిపిస్తుందక్క. అలాగే ఉంటుంది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు గురువమ్మకి మావయ్య గారికి మధ్య ఏదో జరుగుతుందని నాకు తెలుసు. అదేంటి? ఆ వాయిస్ రికార్డర్లో ఏముంది? ఆ రికార్డర్లో గురువమ్మ వాయిస్ ఉందని రజని చెప్పింది. ఏం మాట్లాడింది గురువమ్మ? చెప్పు, ఏం మాట్లాడింది గురువమ్మ? గురువమ్మ గురువమ్మ ఆ, ఆ రోజు అక్కడ చెప్పు శ్యామ, చెప్పు. గురువమ్మ ఏం మాట్లాడింది ఆ రోజు? నేను గురువమ్మ వెళ్ళినప్పుడు మావయ్య గారు ఆ, మావయ్య మావయ్య చెప్పు శ్యామ, ఏం చేశారు? అసలు ఏం జరిగిందో చెప్పు. మావయ్య గారు ఆ రోజు వంశవృక్ష పూజ రోజు వంశవృక్ష ఆ, పూజ చెప్పు. తర్వాత పూజ తర్వాత ఏమైంది? ఆ రోజు ఏం జరిగింది? గురువమ్మ రూపారాణి వంశవృక్ష పూజ మావయ్య గారు. ఎంతసేపటికి గురువమ్మ మావయ్య అంటావే తప్ప విషయం ఏంటో చెప్పడం లేదు. పూజ చెప్పు, ఏం జరిగింది చెప్పు శ్యామ. వంశవృక్ష పూజ రోజు ఏం జరిగిందో చెప్పు. గురువమ్మ మీ ముగ్గురి మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటో చెప్పు. ఎందుకు నువ్వు గురువమ్మకి అంతలా భయపడుతున్నావు? ఎందుకు గురువమ్మ నిన్ను అంతలా బెదిరిస్తుంది? దురద దురద
దురద. ఎందుకు మావయ్య గారు నీ మీద అంత సీరియస్ గా ఉన్నారు? నా వల్ల కావడం లేదు. చెప్పు క్షమా, తొందరగా సమాధానం చెప్పు. దురద చెప్పు నిన్నే. నా వల్ల కావడం లేదు. మెడిసిన్ పడకపోతే 5 to 10 మినిట్స్ లో అలర్జీ మొదలవుతుంది. ఇమీడియట్ గా యాంటీ అలర్జీ డ్రగ్ పడకపోతే చాలా ప్రమాదం అవుతుంది. ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. సిస్టర్, సిస్టర్, అక్క అక్క వెళ్ళకక్క. నాకేదోలా ఉందక్క. ఏదో అయిపోతుందక్క. డాక్టర్ని పిలవక్క. ఫోన్. హలో శ్యామా, హాస్పిటల్కి వెళ్ళారా? అఖిల్ బాబు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అఖిల్ బాబు. ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసాయి అఖిల్ బాబు. నాకేదోలా ఉంది. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. శ్యామా, శ్యామా, ఏమైంది శ్యామా? ఎక్కడున్నావు నువ్వు? క్లినిక్ లో ఉన్నాను అఖిల్ బాబు. దద్దుర్లు బాగా వచ్చాయి. కళ్ళు తిరుగుతున్నాయి. నీరసంగా ఉంది. మత్తుగా ఉంది అఖిల్ బాబు. ఏ క్లినిక్ లోనో? అదే అదే శ్యామా, నీకు ఫోన్లో లొకేషన్ షేర్ చేయడం వచ్చు కదా, వెంటనే నాకు లొకేషన్ పంపించు. అలాగే అలాగే అఖిల్ బాబు. హా. అవునా, దద్దుర్లు వస్తున్నాయా? అవును. అయితే రియాక్షన్ వచ్చిందో ఏమో. పదండి మేడం. ఏయ్, ఫోన్ ఎవరికి చేస్తున్నావు? అక్క, నాకేదో అయిపోతుందక్క. ఒళ్ళంతా ఒక రకంగా ఉంది. మేడం, టాబ్లెట్ రియాక్షన్ ఇచ్చింది మేడం. ఉండండి, ఇంజెక్షన్ తెస్తాను. నీ దగ్గర రెడీగా ఉందా? క్లినిక్ లో ఉండాలి మేడం, చూస్తాను. సరే వెళ్ళు. అక్క, నాకేదో అయిపోతుందక్క. ఒక రకంగా ఉంది. కళ్ళు కూడా బాగా తిరుగుతున్నాయి. దురద ఎక్కువైపోతుందక్క. ఓర్చుకోలేకపోతున్నాను. ఏం కాదులే, నీకేం కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ రికార్డర్లో ఏముంది? చెప్పు శ్యామా. గురువమ్మ నిన్నెందుకు బెదిరిస్తుంది? మావయ్య గారు ఎందుకు నీతో కోపంగా ఉంటున్నారు? వంశవృక్ష పూజ రోజు అసలేం జరిగింది? చెప్పు, వీటికి సమాధానం చెప్పు. అక్క, అది వంశవృక్ష పూజల్లో రూపరాణి చెప్పు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు శ్యామా. సిస్టర్, డాక్టర్ ఎక్కడ? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? గాడ్, ఇదేంటి అఖిల్ గొంతులా ఉంది? తను ఇక్కడికి ఎలా వచ్చాడు? వదిన, శ్యామ ఎక్కడ? రూమ్ లో ఉంది అఖిల్. అవునా? ఏయ్, ఇంజెక్షన్ త్వరగా వెతుకో. అలాగే మేడం. శ్యామా, శ్యామా, లే శ్యామా, ఏమైంది? మై గాడ్, ఇన్ని ర్యాషెస్ వచ్చాయేంటి? అఖిల్ బాబు వచ్చేసారా? నాకు ఏదోలా ఉంది అఖిల్ బాబు. శ్యామా, నువ్వేం టెన్షన్ పడకు శ్యామా. కళ్ళు తిరుగుతున్నాయి అఖిల్ బాబు. నువ్వేం టెన్షన్ పడకు శ్యామా. నువ్వేం టెన్షన్ పడకు. శ్యామా, శ్యామా, కళ్ళు తెరు శ్యామా. ఇంజెక్షన్ దొరికిందా? లేదండి, చూస్తున్నాను. తొందరగా వెతుకో. శ్యామా, నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను.
నీకేం కాదు. కళ్ళు తెరు, కళ్ళు తెరు శ్యామ. అఖిల్ బాబు, శ్యామ, అఖిల్ శ్యామ, బాబు, నా వల్ల కావడం లేదు. శ్యామ, ఒకసారి పైకి లే. లే, లేచి కూర్చో, కూర్చో. కంగారు పడకు శ్యామ. డాక్టర్, ఏమైంది? డాక్టర్, తనకు ఎలర్జీ వచ్చింది డాక్టర్. ఎందుకంత ఎలర్జీ వచ్చింది? అది మీ సిస్టర్ ఏదో టాబ్లెట్ ఇచ్చింది, దానివల్ల ఇలా అయిపోయింది. వాట్? ఏ టాబ్లెట్ ఇచ్చావు?